అంబేద్కర్ ఆశయాలు పాటిస్తున్నామని చెప్పుకునే నాయకులు కథువాలో బాలిక అత్యాచార ఘటనపై ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆడపిల్లలపై ఆకృత్యాలను అడ్డుకునేందుకు బలమైన చట్టాలు లేవని మండిపడ్డారు. మహిళలకు కరువవుతున్న భద్రతపై హైదరాబాద్ ట్యాంక్మెంట్పై ఆయన నిరసన తెలిపారు. కథువాలో బాలికపై అత్యాచార ఘటనను నిరసనగా పవన్ కళ్యాణ్ మౌనదీక్ష చేపట్టారు. దేశం మొత్తం మీద అమ్మాయిలపై అత్యాచారాలు ఆకృత్యాలు జరుగుతున్నా కేంద్రం ఉదాసీనత వహిస్తోందని మండిపడ్డారు. మేము కోరుకునేది ఏంటంటే ఎలాంటి దాడి జరిగినా మనిషి మీద జరిగిన దాడి అది ఒక దళిత మహిళ మీద రేపు జరిగితే ఒకలాగా, వేరే కులం మీద మహిళ జరిగితే ఒకలా దారుణమే. దీనిని ఉన్న రాజకీయ పక్షాలు ఇలాంటికి కులాన్ని మతం అంటగట్టి వాళ్ళ పక్షం తీసుకుంటే చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. రాజ్యాంగ సూత్రాలు పాటిస్తున్నామని చెప్పి ఈ రోజున మీరు అండగా నిలబడలేనప్పుడు ప్రయోజనం ఏముంది? అవి ఉత్తి మాటలు, గాల్లో పోగు చేసుకునే మాటలు తప్ప నిజానికి ప్రజలకు న్యాయం చేసే మాటలు కాదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, దక్షిణ భారతంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని దీన్ని స్పందించవలసిందిగా, దీన్ని ఖండించవలసిన బలమైన చట్టాలు, ఎందుకంటే ఇది ఆఖరిది కాబోదు, ఇది మొదటిది కాదు. దీని మీద బలమైన చట్టాలు రావాలి.